హాయ్, ఐఎమ్ డాక్టర్ శోభా, యువర్ డర్మటాలజిస్ట్. ఈరోజు నేను ఈ మధ్య బాగా కామన్గా ట్రెండింగ్ అవుతున్న ఒక కామన్ ప్రోడక్ట్ గురించి చెప్పబోతున్నాను. దట్ ఈస్ హైలోనిక్ యాసిడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, హైలోనిక్ యాసిడ్కి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు, దీని గురించి చెప్పాలి అని అంటే, జనరల్గా మన స్కిన్లో హైలోనిక్ యాసిడ్ అనేది బాడీలో న్యాచురల్గా ఉండే కాంపోజిషన్. సో ఇది ఏంటంటే, యాజ్ ఎ ఏజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ దాని లెవెల్స్ అనేవి తగ్గుతాయి. అంటే డెర్మిస్లో ఫైబ్రోబ్లాస్ట్ అనే సెల్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే, జనరల్గా హైలోనిక్ యాసిడ్కి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ. సో దీనివల్ల ఏంటంటే, స్కిన్ ఎప్పుడు సాఫ్ట్గా, సపుల్గా, మాయిశ్చరైజింగ్ కెపాసిటీ ఉండడం వల్ల స్కిన్ ఎప్పుడు స్మూత్గా ఉంటుంది. బట్ యాజ్ ఎ ఏజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ, ఎస్పెషల్లీ ఆఫ్టర్ 25 years ఈ లెవెల్స్ తగ్గుతాయి. కాబట్టి స్కిన్ అనేది డ్రైగా కనిపించడము, రావాల్సిన దానికంటే ముందే ఏజ్డ్గా కనిపించడము, ఏజింగ్ చేంజెస్ అనేది బాగా ప్రామినెంట్గా ఉంటాయి. దట్స్ వై స్టార్ట్ యూజింగ్ ద హైలోనిక్ యాసిడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్, హైలోనిక్ యాసిడ్ బేస్డ్ సన్ స్క్రీన్స్, ఈవెన్ కొన్ని రకాల యాంటీ ఏజింగ్ క్రీమ్స్ కూడా హైలోనిక్ యాసిడ్ బేస్డ్ ఉన్నప్పుడు డెఫినెట్గా దానివల్ల ఉండే అడ్వాంటేజెస్ అనేది డెఫినెట్గా బాగుంటాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, as a dermatologist, and hyaluronic acid based injections giving as a fillers, boosters definitely give a good glow and gives good hydration, and it reduces the fine lines and wrinkles, and also sometimes it provides basic structure, ante meeku supporting structure ki kuda use avutundi. So hyaluronic acid based moisturizers kaani, ఈవెన్ హైలోనిక్ యాసిడ్ బేస్డ్ ఫిల్లర్స్ అండ్ బూస్టర్స్ డర్మటాలజిస్ట్ అడ్వైస్ చేసినప్పుడు డెఫినెట్గా తీసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే, యువర్ ఏజింగ్ విల్ బి రెడ్యూస్డ్, యూ లుక్ మోర్ హైడ్రేటెడ్, మోర్ స్మూత్, అండ్ యువర్ టెక్స్చర్ లుక్స్ లిటిల్ ప్లంపీ. థ్యాంక్ యూ.